బెంగళూరు తొక్కిసలాట ఘటన కేసును సిఐడి చేతికి అప్పగించేందుకు రెడీ అవుతోంది కర్ణాటక సర్కార్. అలాగే ఈ ఘటనపై పూర్తి వివరాలు తేల్చేందుకు స్పెషల్ టీం ఏర్పాటు చేయనున్నట్టు కోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్టులో కర్ణాటక సర్కార్ వెల్లడించింది. క్షతగాత్రులకు ఎంత ఖర్చైనా వెచ్చించి వైద్యం చేయిస్తామని కర్ణాటక సర్కార్ హామీ ఇచ్చింది. మరోవైపు ఆర్సీబీతో పాటు ఈవెంట్ మేనేజర్ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పై కబ్బర్ పార్క్ పోలీస్ స్టేషన్లో సుమోటో కేసు నమోదైంది. నేరపూరిత నిర్లక్ష్యంగా కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక దర్యాప్తులో భాగంగా స్టేట్మెంట్ నమోదు చేసేందుకు ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కి నోటీసులు జారీ అయ్యాయి. విజయోత్సవ ర్యాలీపై ఆర్సీబీ పెట్టిన పోస్టుపై విచారణ జరగనుంది. మరోవైపు ఘటనా స్థలాన్ని దర్యాప్తు అధికారులు పరిశీలించారు. బెంగళూరు తొక్కిసలాట ఘటన కేసు సిఐడి చేతికి అప్పగించారు కర్ణాటక సర్కార్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, నిన్న జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడం జరిగింది, 48 మందికి గాయాలయ్యాయి. అయితే ఈ కేసు రోజు రోజుకు కూడా ఆర్సీబీ మెడకు చుట్టుకుంటుందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ యొక్క తొక్కిసలాటకు సంబంధించి 11 ఎఫ్ఐఆర్లను కూడా నమోదు చేసింది కర్ణాటక పోలీసులు. అయితే విజయోత్సవ ర్యాలీ కంటే ముందే ఆర్సీబీ తన ఎక్స్ ఖాతాలో కూడా 3 గంటల 30 నిమిషాలకు విధానసభ నుంచి ఇటు చిన్నస్వామి స్టేడియం వరకు కూడా ర్యాలీగా వెళ్ళనున్నట్టుగా కూడా ఆ ఎక్స్లో పోస్టు చూడడం జరిగింది. ఆ ఎక్స్ పోస్టు చూడడము, అదేవిధంగా నిన్న మెట్రోకు సంబంధించి కూడా దాదాపు 8 లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడం జరిగింది. తొక్కిసలాటకు సంబంధించి పూర్తి క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. అయితే 11 ఎఫ్ఐఆర్లు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మరణాలు సంభవించాయన్న కేసులను నమోదు చేయడం జరిగింది. అయితే దీనిపైన ఇప్పటికే కర్ణాటక హైకోర్టు సుమోటోగా స్వీకరించడం జరిగింది. 10వ తేదీన దీనిపైన మరోసారి విచారిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో బాధ్యుల్ని ఎవరిని బాధ్యుల్ని చేయాలన్న దానిపైన ఇంకా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మేనేజ్మెంట్కు సంబంధించి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, కర్ణాటక ప్రభుత్వము, ఆర్సీబీ టీము వీళ్ళ మధ్యలో కొంత సమన్వయం లోపం కావడము, ఉచితంగా టికెట్లు ఇస్తున్నారంటూ కూడా నిన్న ఆర్సీబీ ఏదైతే ఆ పోస్టు చేసిందో దానికి సంబంధించి కూడా కొంత ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పొచ్చు. 3 గంటల 30 నిమిషాలకు విధానసభ నుంచి ర్యాలీగా బయలుదేరి చిన్నస్వామి స్టేడియంకు వస్తాము అంటూ కూడా ఆర్సీబీ టీం చేసిన పోస్టు ఒకవైపు. అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేయాల్సిన పోలీసులు కేవలము 10,000 మందితోటి మాత్రమే ఈ యొక్క బందోబస్తును ఏర్పాటు చేసినట్టుగా కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. అయితే లక్షలాది మంది అభిమానులు ఒక్కసారిగా కూడా ఇటు చిన్నస్వామి స్టేడియం బయట, అదేవిధంగా విధానసభ బయట రావడంతో ఈ యొక్క తొక్కిసలాట జరిగింది అంటూ కూడా రాష్ట్ర హోంశాఖ తెలపడం జరిగింది. మరి వీటన్నిటిని కూడా కోర్టు ఏ విధంగా చూడబోతుంది? 10వ తేదీన ఇప్పుడు ఎవరెవరిని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ధనలక్ష్మి, దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్ని విచారిస్తుంది, అదేవిధంగా ఈ యొక్క కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ని విచారిస్తుంది. ఈ యొక్క ఈవెంట్కి సంబంధించి కూడా పోలీసులకు ముందుగా సమాచారం ఇచ్చినప్పుడు పోలీసులు బుధవారం రోజు ఈ యొక్క ఈవెంట్ కాకుండా ఆదివారం పెట్టుకోవాల్సిందిగా కూడా ముందే ప్రభుత్వానికి సూచించినప్పటికీ ప్రభుత్వం దాన్ని లెక్క చేయలేదు అనేది కూడా కర్ణాటక పోలీసులు చెప్తున్నారు. అయితే మరి చీఫ్ సెక్రటరీకి కూడా నోటీసులు అందించే అవకాశాలు కనపడుతున్నాయి. చీఫ్ సెక్రటరీ కూడా దీనిపైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది కోర్టుకు. ఇటు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఉంటుంది, అదేవిధంగా ఆర్సీబీ మేనేజ్మెంట్ కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. పెద్ద ఎత్తున కూడా మాస్ గ్యాదరింగ్ జరుగుతుంటే పోలీసులు దాదాపు మొదట్లోనే చేతులు ఎత్తేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. గేట్ నెంబర్ 7 దగ్గర జరిగిన దృశ్యాలను చూస్తే కనుక గేటు చాలా చిన్నగా ఓపెన్ చేసి ఉండడము, ఒకరొకరిని కూడా లోపలికి పంపించాలన్న ఉద్దేశంతో మేనేజ్మెంట్ గేటు ఇద్దరు వచ్చే చిన్నగా గేటును లాక్ చేసి పెట్టడం జరిగింది. ఒక్కసారిగా క్రౌడ్ అంతా కూడా ముందుకు తోసుకురావడంతో ఆ గేటు వద్దే 3 చనిపోవడం జరిగింది. అయితే వీటన్నిటినీ కూడా ఈ ఘటనకు సంబంధించి కూడా విచారణ కమిటీ అయితే విచారణ జరుపుతోంది. ఆ సీన్ ఆఫ్ అఫెన్స్కి సంబంధించి అంటే ఘటన జరిగిన తీరు కావచ్చు, ఆ మరణించిన వారికి సంబంధించిన అంశము, ఇప్పటికే దాంట్లో గాయపడ్డ వారి అభిప్రాయాలను కూడా ఈ యొక్క కమిటీ తీసుకుంటుంది. విచారణ
ఖచ్చితంగా న్యాయంగా జరగాలి అనేది కూడా చూస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో హైకోర్టుకి వీటిని నివేదిక కూడా ప్రభుత్వం సమర్పించాల్సి ఉంటుంది. తొక్కిసలాట జరిగిన తీరు కావచ్చు, తొక్కిసలాటలో చనిపోయిన వారికి సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా కోర్టుకు వివరించాల్సిన అవసరం ఉంటుంది. మరొక మారు 10వ తేదీన కర్ణాటక హైకోర్టు దీనికి సంబంధించిన విచారణ చేపట్టనుంది. థాంక్యూ గోపి.